జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కాకముందే అనుకుంటా తాడేపల్లిలో ఇల్లు కూడా కట్టుకున్నారు, సబ్జెక్టు కరెక్షన్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తాడేపల్లిలోనే ఎక్కువ రోజులు ఉన్నారు. ఆ తర్వాత అప్పుడప్పుడు లోటస్ పాండ్ వచ్చేవారు హైదరాబాద్, ఏదైనా విదేశీ పర్యటనలు ఉంటే విదేశీ పర్యటనలకు వెళ్ళేవారు. మ్యాక్సిమం తాడేపల్లి ఫామ్ హౌస్లో తాడేపల్లి ఇంట్లోనే ఉండేవారు. దాన్ని టీడీపీ జనసేన నాయకులు ఏమంటారంటే తాడేపల్లి ప్యాలెస్ అంటారు. వాట్ ఎవర్, అది ప్యాలెస్ అనుకోవాలి. సో అది ఆయన బెంగళూరు ప్యాలెస్, బెంగళూరులో విశాలవంతమైన ప్యాలెస్ ఉంది, కొన్ని వందల గదులు, వేల కోట్ల రూపాయల ప్రాపర్టీ అది. దానిలో ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఏదో చాలా వేల కోట్ల రూపాయలు అంతా కూడా అక్కడ దాచి ఉంచారు, వైఎస్ఆర్ హయాం నుంచి దోచుకున్నది అని చెప్పి కొంతమంది చెప్తారు. నాకు తెలియదు, కొంతమంది అంటూ ఉంటారు, ఆరోపణలు చేస్తూ ఉంటారు, జగన్ మీద విమర్శలు చేసేవాళ్ళు. దానిలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకు తెలియదు. కానీ 10 ఏళ్ల కాలంలో, అంటే ఆయన ఓడిపోయినకు ముందు 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా బెంగళూరు ప్యాలెస్కి ఆయన అఫీషియల్గా బెంగళూరు, కానీ ఇప్పుడు మ్యాక్సిమం టైం బెంగళూరులోనే ఉంటూ ఉన్నారు. ఓడిపోయిన తర్వాత ఆయన కడప వెళ్ళారు, అక్కడ మిశ్రమ స్పందన కనిపించింది, కొంతమంది భావోద్వేగంతో కనిపించారు, కొంతమంది అక్కడ అలజడి కూడా అయ్యింది. జగన్మోహన్ రెడ్డిని ఏదో ఆయన మీద గట్టిగా అడగడానికి ఫైట్ చేయడానికి వచ్చారు అని చెప్పి కొంతమంది చెప్పిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆయన బెంగళూరే సేఫ్ అనుకున్నారో ఏంటో బెంగళూరు వెళ్ళిపోతూ ఉన్నారు. బెంగళూరు నుంచి విజయవాడ వస్తూ ఉన్నారు గన్నవరం ఎయిర్పోర్ట్కి, అక్కడ నుంచి డైరెక్ట్గా తాడేపల్లి వచ్చేస్తున్న పరిస్థితి. మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ ఒక బిల్డింగ్ అక్కడ కట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరికంటే. వాస్తవానికి చంద్రబాబు నాయుడుకి ఇప్పటికీ కూడా పర్మనెంట్ బిల్డింగ్ అక్కడ లేదు, అది కూడా రెంటెడ్, ఉండవల్లి నివాసం కూడా. సో జగన్మోహన్ రెడ్డి ఒకటే అనేవారు పదే, ఖచ్చితంగా నేను లోకల్ కాబట్టి, లోకల్ ఇన్ ద సెన్స్ నేను ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాబట్టి నేను ఇక్కడ తాడేపల్లిలో హౌస్ కట్టుకున్నాను. వీళ్ళు కరోనా వచ్చినా కూడా హైదరాబాద్ పారిపోయారు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎద్దేవా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాడేపల్లిలో కాకుండా బెంగళూరులోనే, అంటే కర్ణాటకలోనే ఎక్కువగా ఉంటూ ఉన్నారు. ఆయన రాజకీయంగా ఏదో వ్యూహం వేస్తూ ఉన్నారు, కేసుల నుంచి బయటపడేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారని చెప్పి కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్న పరిస్థితుల్లో మా ప్రతినిధి కడప రాజు మనతో కనెక్ట్ అయ్యారు. సో జగన్మోహన్ రెడ్డి ఇలాకా కడప, అలాంటి కడపలో 3 స్థానాలకు మాత్రమే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైన పరిస్థితి. జగన్ ఇలాకా కడపలో కూడా కూటమి మంచి 7 స్థానాలను అక్కడ కైవసం చేసుకుంది. సో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు అనే దాని మీద రీసెంట్గా మనం చూసాం, ఆగస్టు 15కి ఆయన ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్న ఏదో పాత వీడియో, అది యాక్చువల్లీ అది ప్రజెంట్ వీడియో కాదు, పాత వీడియోని టీడీపీ అండ్ జనసేన వాళ్ళు ట్రోల్ చేశారు. అది పాత వీడియో ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తూ ఉన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు ఏంటి అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతోంది. రాజు, మీకు అఫీషియల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఏ రకంగా ఉంది, ఆయన ఎక్కువ కాలం ఎక్కడ ఉంటూ ఉన్నారు, పార్టీ కార్యక్రమాల్లో ఆయన ఎంత చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు, ప్రజెంట్ ఎక్కడున్నారు రాజు? థ్యాంక్ యూ రవిశంకర్. రాష్ట్ర ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్ర పరిణామాలు ఊహించని విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, అంటే కూటమి పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 2019 ఉన్న తర్వాత, మరి 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, టీడీపీ నాయకులను టార్గెట్ చేసి వారిని ఇష్టానుసారంగా తిట్టిన పరిస్థితి కూడా మన అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కడప జిల్లాకు ఎన్నికలు పూర్తయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత 2 సార్లు కడప జిల్లాకు రావడం జరిగింది. ఈ 2 సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే భారీ ఎత్తున కూడా కడప జిల్లా ప్రజలు, రాయలసీమల ప్రజలందరూ కూడా వచ్చేవారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన కడపకు 2 సార్లు రావడం జరిగింది. మరి ఎప్పుడు లేనటువంటి విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు ఇప్పటికే మరి బెంగళూరుకు వెళ్ళడం జరిగింది. అక్కడ బెంగళూరులో కూడా ఎక్కువ రోజులు, చాలా కాలం కూడా బెంగళూరులో నివాసం కూడా జరిగింది. అయితే బెంగళూరు కూడా ఎందుకు వెళ్ళాడు రైట్, అది పరిస్థితి. జగన్మోహన్, మా ప్రతినిధి రాజు చెప్తున్న దాని ప్రకారం ఆయన ఎన్నికలైన తర్వాత 2 సార్లు మాత్రమే కడప వచ్చారు, అక్కడి నుంచి బెంగళూరు దగ్గర కాబట్టి బెంగళూరు వెళ్ళిపోయారు. ఎందుకు మరి తాడేపల్లిలో ఉండడానికి జగన్మోహన్ రెడ్డికి మనస్సుకి అంగీకరించడం లేదా ఏంటి? ఎందుకంటే తాడేపల్లిలోనే మొత్తం ఎన్నికలకు సంబంధించి పోల్ మేనేజ్మెంట్ కానీ ఎలక్షనీరింగ్ అంతా కూడా అక్కడ ప్లాన్స్ అన్నీ కూడా అక్కడే జరిగాయి.
సో ఈ 11 సీట్లు వచ్చాయి. 11 సీట్ల ఈ ఫలితాలు చూసిన తర్వాత నాకు హిమాలయాలకు వెళ్ళిపోవాలి అని అనిపించింది అని చెప్పి ఒక సమీక్షలో కూడా మాట్లాడారట. చాలామంది వైసీపీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు, చాలా పత్రికల్లో కూడా వచ్చింది ఆయన హిమాలయాలకు వెళ్ళిపోదాము అనుకున్నారు అని చెప్పి. అంటే తాడేపల్లిలో ఉండడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదా, అలా అని చెప్పి కడపలో ఉండడానికి ఆయనకి ఇష్టం లేదా, బెంగళూరులోనే ఆయన అంటే ఆయన అక్కడి నుంచే రాజకీయం చేద్దాం అనుకుంటూ ఉన్నారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నట్టుగా సమాచారం. మరి చూడాలి వచ్చే రోజుల్లోనైనా భవిష్యత్తులోనైనా ఆయన అగ్రెసివ్గా ఒక ప్రతిపక్ష హోదా టెక్నికల్గా అఫీషియల్గా రాకపోయినా ఆయనే ప్రతిపక్ష నాయకుడు కాబట్టి బయట జనాల్లోకి వెళ్ళి మరి పార్టీని బలపరుచుకునే ప్రయత్నం చేస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే అసెంబ్లీకి కూడా నేను రాను అని చెప్పి ఆయన చెప్పేశారట. ఎందుకంటే ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తాను అంటే మరి ఎలాగ టెక్నికల్గా ఇచ్చే ఉద్దేశం వీళ్ళకలేదు, అందులోనూ పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి. సో ఆయన కోర్టులో కూడా తేల్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్న పరిస్థితి.